ఇక్కడ ఎందుకు వచ్చేది ఇది పోయేతోనా? బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో ముగ్గురు పిల్లలతో కలిసి ఒక తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈనాంగూడ చెరువులోకి కారును వేగంగా పోనిచ్చి తన బిడ్డలతో సహా తను కూడా చనిపోవాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు మీరు ఆ దృశ్యాలే చూస్తూ ఉన్నారు. ఈనాంగూడ చెరువులోకి కారును వేగంగా పోనిచ్చి తన బిడ్డలతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న ఆ ప్రయత్నాన్ని చూసి అక్కడున్న స్థానికులందరూ వెంటనే హుటాహుటిన స్పందించారు. చెరువులోకి ఆ స్థానికులు దూకారు. ఆ కారులో ఉన్న తండ్రితో పాటు ముగ్గురు పిల్లలని కూడా ఒడ్డుకి తీసుకొని వచ్చారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అత్యంత వేగంగా చెరువులోకి కారుతో పోనిచ్చాడు. కారులో ముగ్గురు పిల్లలతో పాటు తండ్రి కూడా ఉన్నాడు. కారు చెరువులోకి వెళ్లడాన్ని చూసిన స్థానికులు వెంటనే స్పందించారు. వారిని కాపాడటానికి చర్యలు తీసుకున్నారు. తాళ్లు, కార్ల ట్యూబ్ల సాయంతో ఆ నలుగురిని ఒడ్డుకు తీసుకొచ్చారు స్థానికులు. ఆ రెస్క్యూ ఆపరేషన్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక తాడు సాయంతో లోపలికి దిగారు. అలాగే ట్యూబ్ల సాయంతో ఆ కారులో ఉన్న వారిని ఒడ్డుకి తీసుకొస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం నలుగురిని కూడా రక్షించారు. కారులో వచ్చిన బిఎన్ రెడ్డి నగర్కు చెందిన అశోక్ అనే వ్యక్తిగా గుర్తించారు. అశోక్ తన పిల్లలతో కారులో వచ్చి అతి వేగంగా కారును చెరువులోకి పోనిచ్చాడు. స్థానికులు గమనించి నలుగురిని బయటకు తీసుకుని రావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ముగ్గురు పిల్లలు, తండ్రి. అయితే ఎందుకు చనిపోవాలనుకున్నాడు అనే విషయం మాత్రం ఇంకా చెప్పలేదు. ఎందుకు చనిపోవాలి అనుకున్నాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకసారి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా జరిగాయి, స్థానికులు ఈ ఘటనపై ఏమంటున్నారో చూద్దాం. ఇక్కడ ఎందుకు వచ్చేది ఇది పోయేతోనా? నువ్వు అట్లా ఉన్నా ఏం కాదు. తోటి కార్లో వెళ్తున్నారు. అది ఎట్లయిందో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అయిందో తెలియదు. ఆ చెరువులో మునిగిపోవడము, మా తమ్ముడు విజయ్ కుమార్ చూడడం, మేము వీళ్ళందరూ రావడము, మా పిల్లల్ని కాపాడడం జరిగింది. ఎంతమంది రా? ఇద్దరు పిల్లలు, ఒక నలుగురు మెంబర్స్ ఉన్నారు. కారు సాయి కుమార్. ఇక్కడ మా డాడీ తాళ్ళు ఎక్కుతాడు. ఆయన డాడీ ఫోన్ చేసి ఇట్లా కారు పడ్డది, ఎవరు పిల్లలు అని అంటే నేను ఇంటి నుంచి తాడు తీసుకొని వచ్చిన. ఫస్ట్ వచ్చి చూసిపోయినాం. ఏం లేకుంటే ఇంటికి పోయి తాడు తీసుకొస్తే ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ ఇక్కడ. ఇక తాడు తీసుకొచ్చినాక మెల్ల లోపల దిగి ఆ ట్యూబ్ కూడా పట్టుకొని ఒక్కొక్కరిని బయటకు తీసుకొని వచ్చినాం. అంతే. ఎంతమంది వచ్చినారు? వాళ్ళు మొత్తం ముగ్గురు పిల్లలు, వాళ్ళ డాడీ, మొత్తం నలుగురు వాళ్ళు. 8:30కి, కరెక్ట్ 8:30 నుండి 8:40 అప్పుడు ఆ టైంలో జరిగింది. అడిగినాం. అడిగితే ఇక ఆయన బయటకు వచ్చినాక చెప్పిండు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది నాకు, ఇంట్లో ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం. కారు అక్కడి నుంచి వస్తున్నారు, నా బండి తవ్వలనే ఉంటుంది. కావాలని నా బండి తీసి పక్కకు పెట్టి చక్కగా ఒక మెల్లమెల్ల కారు ఈ దాకా చెట్లని అంతా తోసుకొసేసుకుంటా వచ్చారు. ఇక్కడ రాగానే రైట్ గుంజిండు, లోపలికి వెళ్ళిపోగానే పిల్లలు చిన్నగా క్యాబిన్ ఎక్కేసిర్రు. వాడు కూడా ఎక్కిరు. కారు మునిగిపోయింది. ఎమ్మడే మా పిల్లలకు ఫోన్ కొడితే ఊర్లోకి వెళ్ళి వచ్చి ఈత కొట్టుకుంటూ పోయి తాడు సాయంత్రం పిల్లలందరినీ బయటికి తీసిర్రు. వాళ్ళు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు, ముగ్గురు వాళ్ళు, తండ్రి, నలుగురు. ఎన్ని గంటలకు వచ్చారు? 7:30, 8 అయింది అంతే. రెగ్యులర్ గా దేని మీద కార్లు పోతాయా? ఇవి ఎప్పుడు కార్లు అనేది బైక్ రానికే చాలా కష్టం. ఇది కట్ట కూడా అంతా రిపేర్లో ఉంది, చెట్లన్నీ మొలిచి ఉన్నాయి. అసలు ఇక్కడ రానికి అవకాశమే లేదు. ఎవరన్నా నేను ఉన్నా రాదు పోదు అని చెప్తూనే ఉంటా, కానీ నేను చెట్టు పైన ఉన్నా ఇల్లు కిందికి వెళ్ళి వేసేసారు. 8 గంటలకు డైరెక్ట్ వచ్చి వెళ్ళిపోతూనే ఎవరు లోపలికి అంతే. ఇంకా ఆయన ఇంకో వేరే అతను న్యాయమడు ఉండు, ఆయన మొత్తుకుంటూనే ఉండు. ఆయన నీకు పంపించి ఆయన పిల్లలకి ఎమ్మడే ఫోన్లు కొట్టే వరకల్లా వచ్చేసారు. ఇక స్థానికులు వెంటనే రియాక్ట్ అయి రక్షించడంతో మొత్తం నలుగురి ప్రాణాలని కూడా రక్షించగలిగారు. 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి, ముగ్గురు పిల్లలు ఉన్నారు అశోక్ అనే వ్యక్తికి. అయితే ఆర్థిక కారణాలతోనే తన పిల్లలతో పాటు చనిపోవాలి అని నిర్ణయించుకుని కారులో పిల్లలను తీసుకుని వేగంగా చెరువులోకి కారుని పోనిచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు.
వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పిల్లల బాగోగులు చూడాల్సిన కన్న తండ్రి పిల్లల పాలిట ఎముడయ్యాడు. అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఇనాంగూడ చెరువు. ఈ చెరువులోకి ఒక కార్ని తీసుకొచ్చి ఆ ముగ్గురు పిల్లల్ని అందులో ఉంచి లోపలికి వెళ్ళిపోదామనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు అసలు రహదారి కూడా ఈ ఆనకట్ట ఏదైతే ఉందో ఈ చెరువు చుట్టూ కూడా అసలు ఎలాంటి మామూలుగా 2 వీలర్ రావడానికే ఇబ్బంది పడే ప్లేస్ ఇది. అలాంటిదని చెప్పొచ్చు. ఈ రహదారి కూడా కేవలం 2 వీలర్ మాత్రమే వెళ్ళగలిసిన రహదారి అయినప్పటికీ కూడా కార్లో అక్కడి నుంచి ఆ చివర చూసుకోవచ్చు గుడి దగ్గర నుంచి కూడా కార్ని స్టార్ట్ చేసుకొని ఇలాని వచ్చి ఇక్కడ కొంచెం టర్న్ తీసుకొని ఇప్పుడు మనకి ఏదైతే కిందకి డౌన్ కనిపిస్తుందో ఈ డౌన్లోకి అమాంతం వెళ్ళిపోతున్న సమయంలో చుట్టుపక్కల వాళ్ళు చూసి గట్టిగా అరవటంతో మిగతా వాళ్ళు కూడా స్థానికులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ చెరువు చుట్టూ చూసుకుంటే ఎక్కువగా చెట్లు పొదలు ఇవే ఉన్నాయే తప్ప ఎక్కువగా ఇల్లు లేని ప్రదేశం కూడా ఇదే అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి చుట్టుపక్కల కూడా ఎక్కువగా ఇల్లు లేవు ఏవి కూడా. అయితే ఇక్కడ నుంచి ఈ కారు కిందకి దిగటంతో ఆ చుట్టుపక్కల లాస్ట్లో ఏదైతే ఒకటి క్రీమ్ కలర్ ఇల్లు కనిపిస్తుందో అక్కడి నుంచి ఒక వ్యక్తి వీళ్ళని చూసి గట్టిగా అరవటంతో మిగతా వాళ్ళు స్థానికులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చి ఈ కారు అంతా కూడా సగం ఆల్రెడీ నీళ్ళల్లో దిగిపోయిన సమయంలో కొంతమంది తాళ్లు వేసి పిల్లలని రూఫ్ మీదకి ఎక్కించి పైకి లాగి కాపాడిన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఎవరైతే ఆ తండ్రి ఉన్నాడో అతను ఈత కొట్టుకుంటూ పైకి రావడం జరిగింది. అయితే ఎందుకు తను అలా పిల్లల్ని చంపేసి తను కూడా చనిపోవాలి అని అనుకున్నాడు అని చెప్పి స్థానికులు అడగటంతో అప్పుల బాధ ఎక్కువైపోయింది, నా దగ్గర నా స్థాయికి మించి నేను అప్పు చేశాను, అందువల్ల నా అప్పులు తీర్చలేక అంటే నేను చనిపోతే నా పిల్లలకి ఎవరు ఏది పెట్టరు, అందుకని చెప్పి నేను కూడా పిల్లల్ని చంపేసి నేను కూడా చనిపోతాను అని చెప్పి స్థానికులకు చెప్పడం జరిగిందని చెప్పి ఇక్కడ కొంతమంది చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఆ సంఘటన జరుగుతున్న సమయంలో ఇక్కడ కొంతమంది చూసిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఏం జరిగింది ఏంటనేది కనుక్కుందాం. నమస్తే అండి. మీరు చూసినప్పుడు అసలు ఏం జరిగింది ఇక్కడ? ఏం జరగలేదు. సమయంలో జరిగింది 7:30 అయింది. ఆ టైంలోనే ఇక కారు తీసుకొని వచ్చి ఇక్కడికి దూసుకెళ్ళాడట లోపలికి. అక్కడ అమ్మ చూసి ఇట్లా సంగతి ఇట్లా పరిస్థితి కారు లోపలికి పోతుంది చూడండి అనే వరకు ఇక అవతల రీతిలో వచ్చి ఆ సార్ వచ్చి పాపం ఏం జరిగింది అనే వరకు ఏం లేదండి అని అన్నాడట. నెట్టుతూనే ఉన్నాడు కారులో. అంటే ఈయన కారులో వచ్చేటప్పుడు అడిగారు కొంతమంది. అడిగితే ఏం లేదు అనుకుంటూ వచ్చిండట. ఏం లేదు అనుకుంటూ వచ్చి చూసి ఇక్కడ కారు లోపలికి పోతున్న వరకు ఇక వాళ్ళని వెంబడే కూతేసి ఫోన్ చేసి పిలిపించిండట సార్. పిలిపించే వరకు ఇక వాళ్ళిద్దరు వచ్చి పిల్లల గుంజి బయటేసి ఇక ఆయన వస్తున్నారు వరకు ఇక కార్ల నుంచి బయటికి వెళ్ళి ఈత కొట్టుకుంటూ బయటికి వెళ్ళాడు. అంటే పిల్లల వయసు ఎంత ఉందండి? అబ్బాయికి 16-17 ఉంటాయి, అమ్మాయికి ఒక 10-12 ఉంటాయి, ఇంకో అమ్మాయికి 9-10 ఉంటాయి. అంటే ఇక్కడ చూసుకుంటే అసలు 2 వాహనాలు అంటే 2 వీలర్ రావడానికి ఇబ్బంది పడుతున్న ఇది కనిపిస్తూ ఉంది. అంటే ఎవరైనా సరే అంటే కాలి నడకల రావాలంటే కూడా అటు ఇటు మొత్తం పొదలు ఉన్నాయి. అలాంటిది ఈ కారులో ఇంత దూరం రావాలి అంటే ఆలోచించాల్సిన పరిస్థితి అనే చెప్పచ్చు. వాళ్ళు అడిగినా కూడా చెప్పలేదంట. ఏం లేదు అనుకుంటే సపోర్ట్ ఇవ్వడం మెల్లంగా వచ్చిందంట. ఇక కారు అనకంగానే ఈ సూచన వాళ్ళు కూడా వస్తూనే ఉన్నారట ఏం జరుగుతుందని. ఇక చూస్తూనే ఇక తీసుకుపోయి వాళ్ళ కారు తీసుకుని నెట్టుతునే వరకు కనిపెట్టే వరకు పిల్లగాళ్ళు అంకుల్ ఇటు సంగతి అంకుల్ నమస్తే అంకుల్ అనే వరకు ఇక ఆ సార్ వచ్చి కాపాడి మీకు ఎలాంటి భయం లేదమ్మా, మీకు కారు మునిగే స్థాయిలో నేను బయటికి తీపిస్తా పిల్లగాలని అని చెప్పి వాళ్ళకు ధైర్యం చెప్పి ఇక్కడ నిలబడాడట. ఇక వాళ్ళకి ఫోన్ చేసే వరకు వాళ్ళు ఉరికొచ్చి తాళ్ళేసి గుంజి బయటికి వేసారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కార్ మాత్రం అక్కడే ఉంది, కార్ నీళ్ళల్లోనే ఉంది. ఒక వైట్ కాబడుతుంది అక్కడ చూడండి. అంటే ఇప్పుడు ఈ చెరువు ఏదైతే ఉందో ఇంతకు ముందే ఇలాంటివి ఏమైనా జరిగాయండి ఇక్కడైతే ఏం జరగలేదు. అంటే ఎవరైనా దూకి చనిపోవడం కానివ్వండి లేకపోతే ఈతకి వెళ్ళిన వాళ్ళు? ఏం లేదు. ఇక్కడ గణేశులు కూడా వేస్తారు. ఇక్కడ ఎక్కువ గణేశులు వచ్చేది ఇళ్ళకే, అక్కడి నుంచి వేస్తారు గణేశులు, ఇక్కడ నుంచి వేయరు. మొత్తం ఇది దేవాలయాలు మొత్తం తీసుకొచ్చి విగ్రహాలు తీసుకొచ్చి మొత్తం అక్కడనే వేస్తారు. అంటే ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి ఘటనలు కూడా ఎప్పుడు చోటు చేసుకోలేదు, ఇదే మొదటిసారి? ఇదే మొదటిసారి. ఇప్పుడు జరిగేది ఇదే, ప్రస్తుతానికి ఫస్ట్ సారి ఇదే. అంటే కేవలం అప్పుల బాధ భరించలేకనే అతను ఇలా ప్రయత్నించాడు అని. తన సంసారంలో ఏం ఇబ్బందులు ఉన్నాయో మనకేం తెలుసు మేడం, మనకు తెలియదు కదా. ఏ ఇబ్బందులు వచ్చిండో ఎటు చేసుకుంటో మరి ఏం సంగతి మనకు తెలియదు ఆ సంగతి. తానైతే వచ్చిండి ఇలాగ వచ్చి చూసి పడ్డాక అందరికి తెలిసింది ఈ సంగతి. పడక ముందుకైతే ఇంతవరకు మనకేం తెలిసారు సంగతి. 18-20 కిలోమీటర్లు అంటే మామూలు మాట. మనం ఏం చేయగలుగుతాం వాళ్ళని మనం అడగలేం కదా. అట్లాంటి పరిస్థితి. మీకు తెలుసండి వాళ్ళు ఎవరు ఏంటనేది ఏమన్నా? వీళ్ళు బియ్యం రెడ్డి దగ్గర ఉంటారంట, మళ్ళీ మిల్లర్ వర్క్ చేసే వాళ్ళు. అయితే మళ్ళీ వాళ్ళకు ప్రాబ్లం ఏం ముందు వాళ్ళు వచ్చింది తెలియదు కానీ వాళ్ళ భార్య లేదు, వాళ్ళ 3 పిల్లల్ని వయసు ఎంత ఉంటుంది లేదు అంటే వాళ్ళ ఉంది కానీ ఆమెను తీసుకురాలేదు. ఇంక్లూడ్ అంటే
ఆమె తీసుకురాలేదు. వాళ్ళ 3 పిల్లల్ని వేసుకొని వాళ్ళ వయసు 8 కానీ 8 నుంచి 9, 10 మధ్యలో 3 పిల్లలు ఆయన చెరువు దుంకినట్టు సమాచారం మాకు ఇప్పుడు వస్తే మేము అక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరినాం. వచ్చేవారికి టైం అయిపోయింది. మరి ఎందువరకు చేసుకుని ఇంతవరకు మనకి ఇన్ఫర్మేషన్. వాళ్ళు మీకు బంధువులు అవుతారు అని విన్నాం, నిజమేనా? బంధువులు అంటే కొంచెం చుట్టాలు, అంటే మేము ఇలాంటి మిల్లర్ వర్క్ చేస్తుంటాము. అక్కడ మాకు తెలుసు కాబట్టి ఆ ఏరియా మేము కూడా ఇట్లా మిల్లర్ వర్క్ చేస్తుంటాము. ఇక మాకు ఫోన్లు వస్తాయి కదా, ఇక మన ఏరియా వచ్చిందని చెప్పి ఇక్కడనే దగ్గరలో ఉన్నాము. ఇక మేము ఏమైనా చేయొచ్చు అని చెప్పి జల్దీగా వచ్చేసినాం. ఇక అంతవరకు ఇక మన తర్వాత తెలుస్తాం. మన పోయినాక అప్పుల పాలైండా ఏమైనా సంగతి తెలియదు. ప్రస్తుతానికైతే ఇది నడిచిన సమాచారం. ఏమైంది అనేది మనకు తెలియదు. అంటే మీరు ఫ్రెండ్ అని చెప్తున్నారు, ఎప్పుడైనా మీతో ఏదైనా సమస్యల గురించి మాట్లాడిన బిజినెస్ పెద్దగా ఉండే ఆయనది, అలా మరి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా ఇంకేందా అనేది మనకు తెలియదు కరెక్ట్. అంటే కొంతమంది ఇక్కడ స్థానికులు చెప్తున్నారు వాళ్ళకి అప్పుల బాధ ఎక్కువైపోయింది, స్థాయికి మించి అప్పులు చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పడం జరుగుతుంది. ఇంకా మేము ఉండేదే దగ్గర, ఇక్కడ వాళ్ళకి అవన్నీ తెలుస్తాయి. వాళ్ళకి ఇప్పుడు అతను ఏమన్నా నోరిపితే గానీ మన అసలు విషయాలు బయటపడతాయి. మనం ఇవి అవి ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. అంటే మీరు లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు? డైలీగా మేము మీట్ అవుతుంటాం, డైలీ ఎప్పుడు మా మధ్యలో ఉంటాడు. దేని గురించి కూడా మీతో షేర్ చేసుకోలేదు అసలు ఇప్పుడు వరకు? దేని గురించి అంటే మనీ షేర్ అవసరానికి డబ్బులు అడుగుతాం, నేను అడుగుతా, ఆయన నన్ను అడుగుతాడు. అట్లా ఇంకా బిజినెస్ అయితే పెద్దది. ఇక మరి ఎట్లా అయింది ఇక తెలియదు. ఇక మనకు క్యాష్ ప్రాబ్లం. ఇక్కడ చూసుకుంటే ఆయన అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, పిల్లల్ని చంపేసి తాను కూడా చనిపోవాలి అన్న ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? అంటే ఇంట్లో సమస్యలా లేకపోతే ఆర్థిక ఇబ్బందా అనేది కూడా ఒక ప్రశ్నగా మారిందని చెప్పచ్చు. ఒక రకంగా చూసుకుంటే ఆయన డబ్బుల పరంగా ఒక మంచి బిజినెస్ రన్ చేస్తున్నప్పటికీ కూడా మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి ఇదంతా ఎంక్వైరీ చేసి కేసు కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరామ్యాన్ సూర్యతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. ఇక్కడ ఎందుకు వచ్చాడు? ఇది పోయేతోనా? బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో 3 పిల్లలతో కలిసి ఒక తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏనాంగూడ చెరువులోకి కారును వేగంగా పోనిచ్చి తన బిడ్డలతో సహా తను కూడా చనిపోవాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు మీరు ఆ దృశ్యాలే చూస్తూ ఉన్నారు. ఈనాంగూడ చెరువులోకి కారును వేగంగా పోనిచ్చి తన బిడ్డలతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న ఆ ప్రయత్నాన్ని చూసి అక్కడున్న స్థానికులందరూ వెంటనే హుటాహుటిన స్పందించారు. చెరువులోకి ఆ స్థానికులు దూకారు. ఆ కారులో ఉన్న తండ్రితో పాటు 3 పిల్లలని కూడా ఒడ్డుకి తీసుకొని వచ్చారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అత్యంత వేగంగా చెరువులోకి కారుతో పోనిచ్చాడు. కారులో 3 పిల్లలతో పాటు తండ్రి కూడా ఉన్నాడు. కారు చెరువులోకి వెళ్లడాన్ని చూసిన స్థానికులు వెంటనే స్పందించారు. వారిని కాపాడటానికి చర్యలు తీసుకున్నారు. తాళ్లు, కార్ల ట్యూబుల సాయంతో ఆ 4 ఒడ్డుకు తీసుకొచ్చారు స్థానికులు. ఆ రెస్క్యూ ఆపరేషన్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక తాడు సాయంతో లోపలికి దిగారు. అలాగే ట్యూబ్ల సాయంతో ఆ కారులో ఉన్న వారిని ఒడ్డుకి తీసుకొస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం 4 కూడా రక్షించారు. కారులో వచ్చిన బిఎన్ రెడ్డి నగర్కు చెందిన అశోక్ అనే వ్యక్తిగా గుర్తించారు. అశోక్ తన పిల్లలతో కారులో వచ్చి అతి వేగంగా కారును చెరువులోకి పోనిచ్చాడు. స్థానికులు గమనించి 4 బయటకు తీసుకుని రావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. 3 పిల్లలు, తండ్రి. అయితే ఎందుకు చనిపోవాలనుకున్నాడు అనే విషయం మాత్రం ఇంకా చెప్పలేదు. ఎందుకు చనిపోవాలి అనుకున్నాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకసారి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా జరిగాయి, స్థానికులు ఈ ఘటనపై ఏమంటున్నారో చూద్దాం. ఇక్కడ ఎందుకు వచ్చాడు? ఇది పోయేతోనా? నువ్వు అట్లా ఉన్నాను ఏం కాదు. నువ్వు ఫ్యామిలీ తోటి కార్లో వెళ్తున్నారు. అది ఎట్లయిందో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ తెలియదు. ఆ చెరువులో మునిగిపోవడం